ప్రజాస్వామ్యం కూనీ అయిపోయింది. ఖచ్చితంగా ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికోసం న్యాయ పోరాటం చేస్తామని చెప్పేసి కూడా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో ఆయన చేసిన కీలకమైన వ్యాఖ్యలు. నిజంగా ప్రజాస్వామ్యం కూనీ అయిందా? ఎందుకు ఈ రకమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో దాపరిచిందనే అంశం మీద మాట్లాడేందుకు రత్నం రమేష్ గారు అయితే ఉన్నారు. తెలుగుదేశం పార్టీ 16వ డివిజన్ అధ్యక్షులు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి రమేష్ గారు, అంటే ప్రజాస్వామ్యం కూనీ అయిపోయిందని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు వాడుతున్నారు. నిజంగా ఎన్నికలు నిర్వహించాల్సిన విధంగా నిర్వహించలేకపోయారు. ఆ విషయంలో కూటమి చాలా విఫలమైపోయింది. మొత్తం రెగ్గింగ్ చేసింది, కంపుగుత్తుగా ఓట్లు వేసుకుంది. కనీసం మెజారిటీ అంటే వైసీపీ కంచుకోట పులివెందులో కనీసం మెజారిటీ రాకపోవడం అనేది చాలా అనుమానాలకు తావిస్తుంది అన్నట్టుగా కూడా ఈ రోజున కొన్ని వ్యాఖ్యలు అయితే వస్తున్నాయి కదా, దీన్ని మీరు ఎలా చూస్తారు? ముందుగా దేశ ప్రజలందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మతి భ్రమించి మాట్లాడుతున్నారనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇది రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమైంది. ఈ పాటికి ఇప్పుడు అర్థం చేసుకున్నారు. నేను మొదటి నుంచి చెప్తా ఉన్నా, సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే నేను ఎన్నో సందర్భాల్లో మీ ద్వారా నేను రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేశాను. ఆయన ముఖ్యమంత్రి గారు పులివెందుల పిల్లి అని. ఎందుకంటే ఆయన ఎప్పుడైతే రాజధాని ప్రాంతంలో పరదాలు కట్టుకుని తిరిగాడో, ఎప్పుడైతే డమ్మీ కాన్వాయ్తో మరి అసెంబ్లీ సెక్రటరియట్లకి తిరిగాడో, ఆనాడే ఆయన నైజం రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైంది. మరి అశోకుడు మొక్కలు నాటితే ఈ జగన్మోహన్ రెడ్డి మొక్కలని మహావృక్షాలని నరికేసి మరి భయంతో ఈ రాష్ట్రంలో పిరికి ముఖ్యమంత్రిగా గడిపాడని నేను ఇంతకుముందు చెప్పాను. ఇవాళ చూస్తే పులివెందులలో మరి 35 సంవత్సరాలుగా ఏ రోజు కూడా అక్కడ మరి ప్రత్యర్థి పార్టీలు మరి ఏ రోజు కూడా నామినేషన్ వేసే పరిస్థితులు పులివెందులలో, కడప జిల్లాలో చూడలేదు. మరి ఈ రోజున 11 మంది అక్కడ మరి ఇండిపెండెంట్గా పోటీ చేయటం అంటేనే మరి మా ప్రజాస్వామ్యాన్ని బ్రతికించినట్టు. మా ఎన్డీఏ కూటమి మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి కడప నియోజకవర్గంలో పులివెందుల్లో కానివ్వండి, ఒంటిమిట్టలో కానివ్వండి, ఇవాళ ప్రజలు ఇచ్చిన తీర్పుకి భయపడి ఒకేసారి ఉలిక్కి పడుతున్నాడు. ఈ తీర్పు కడప జిల్లాలోనే కాదు, ఇప్పుడు ఎన్నికలు జరిగిన రాష్ట్రంలో ఇదే విధంగా ఉందనటంలో ఎటువంటి సందేహం లేదు. సూపర్ 6 హామీల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు అన్నారు. ఉచిత బస్సు అనే పథకమే కానీ కాకపోతే అనేక ఆంక్షలు విధించారు. స్వేచ్ఛగా మహిళలు తిరిగే అవకాశం లేకుండా ఏ జిల్లాకి ఆ జిల్లాకి కుదిచ్చి ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇది కూడా ఒక పథకమేనా అని చెప్పేసి కూడా మీ మీద విమర్శలు అయితే వస్తున్నాయి. దీనికి మీ సమాధానం? మొట్టమొదట మేము ఏ జిల్లాకి ఆ జిల్లాకే అవసరమే అనే విధానం అనుకున్నాం. కానీ మా యువ నాయకులు నారా లోకేష్ బాబు మరి మనం ప్రజలకి హామీ ఇచ్చాం, డిస్ట్రిక్ట్కి కంట్రోల్ చేయటం ఏమాత్రం సమంజసం కాదు. ఇవి మహిళలకి స్త్రీశక్తి పేరుతో ఈ రోజున మరి స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మహిళలకి ఈ రోజు నుండి మరి అందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే మరి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటు కార్డు ద్వారా ఏ ఐడి కార్డు చూపించినా ఇవాళ రాష్ట్రం మొత్తం తిరగటానికి ఒక మంచి నిర్ణయం ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంది. దాన్ని ప్రజలందరూ కూడా బాగా హర్షిస్తున్నారు. మేము సుపరిపాలన తొలి అడుగులో భాగంగా మరి మేము ఈ ప్రాంతంలో తిరుగుతున్నప్పుడు మహిళలు ఎంతోమంది మా దగ్గర ఈ ఉచిత బస్సు గురించి ప్రస్తావన చేయడం జరిగింది. వాళ్ళు ఈ రోజున చాలా హ్యాపీగా ఉన్నారు. మేము ఆనాడే అనుకున్నాం, ఈ రాష్ట్రంలో మహిళలందరూ కూడా ఏకపక్షంగా తెలుగుదేశం వైపుకి, మన వైపుకి చూస్తున్నారు, ఆ ఎన్డీఏ కూటమి వైపుకి అని చెప్పి మేము ప్రచారంలో ఉండగానే వాళ్ళ ప్రజల నాడి మేము పూర్తిగా అవగాహన చేసుకునే అవకాశం మాకు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ఇంటింటికి తిరిగి మరి మా సూపర్ 6 పథకాలను అన్నింటినీ కూడా మరి ప్రజలందరికీ దగ్గరికి తీసుకెళ్ళి మరి గత ప్రభుత్వంలో వారు వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా చీట్ చేసింది, మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు మేమేమి మంచి చేస్తున్నామన్నది బాగా క్షుణ్ణంగా అందరికీ కూడా ప్రజలందరికీ కూడా అర్థమైంది. అంటే వాస్తవంగా చూసుకుంటే కర్ణాటకలో కానివ్వండి, తెలంగాణలో కానివ్వండి ఈ పథకం అమలు చేసి పూర్తిగా అక్కడ ఆర్టీసీలన్నీ కూడా నష్టాల్లో కూరుకుపోయిన పరిస్థితి కనిపిస్తుంది. దివాళా తీసే పరిస్థితి ఆర్టీసీలు అక్కడ.
మళ్ళీ అదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కూడా దాపరిస్తుందా అంటే దీనికి సమాధానం ఏంటి? మా ముఖ్యమంత్రి గారు విజనరీ లీడర్. ఆయన ఏదైనా ఒక పథకాన్ని ప్రవేశపెడితే ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోనే అన్నీ కూడా సక్సెస్ఫుల్గా నడిపిన ముఖ్యమంత్రి అనుభవజ్ఞుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి సంపదని సృష్టించడం బాగా తెలుసు. ఇవాళ ఆర్టీసీలో మరి ఎలక్ట్రిక్ బస్సుల్ని మాత్రమే తీసుకునే ఎక్కువగా ప్రారంభంలో మామూలు డీజిల్ వెహికల్స్ కొన్ని తీసుకున్నా రాను రాను మేము ప్రతి ఆర్టీసీ బస్సు కూడా ఎలక్ట్రిక్ బస్సులే తీసుకుని మెయింటెనెన్స్ జీరో మెయింటెనెన్స్ చూపించి ఎక్కువ ఖర్చు లేకుండా తక్కువ ఖర్చుతోనే మరి రాష్ట్ర ప్రజలందరికీ కూడా మరి చక్కటి కంఫర్ట్గా మరి ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే మరి వెళ్ళే విధానాన్ని మరి ఏర్పాటు చేస్తున్నారు. అభివృద్ధి చేయటం, సంక్షేమాలు అందించడం మరి చంద్రబాబు నాయుడు గారిని చూసి భారతదేశంలో ఉన్న ముఖ్యమంత్రులు కూడా ఫాలో అవుతున్నారు. మోడీ గారు ఎన్నో సందర్భాల్లో మరి ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్ర సీఎం మరి చంద్రబాబు నాయుడు గారిని మరి మేము ఎన్నో సందర్భాల్లో మేము ఫాలో అయ్యామనే మాటలు కూడా మన రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, చూస్తూ ఉన్నారు. నిర్భయంగా ప్రజల్లోకి వెళ్ళి మేము ఇది చేసామని ప్రజలకు ఒక హామీ ఇచ్చే పరిస్థితి, వాళ్ళకి సమాధానం చెప్పే పరిస్థితి ఉందా? ఇంకా ఏమన్నా అమలు చేయలేకపోవడంలో విఫలమయ్యి తలెత్తుకోలేని పరిస్థితి దాపరిచ్చిందా కూటమి నేతల కంటే మీరేం? ఇవాళ సూపర్ 6 మరి మేము ఎన్నికల హామీగా ఇచ్చి ఇంటింటికి వెళ్ళి ఓట్లు అడగటం మీరు అందరూ కూడా రాష్ట్ర ప్రజలు చూశారు. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి మరి 2000ని 3000 పెంచుతానని చెప్పి 250గా 4 విడతలుగా పెంచి మరి రాష్ట్ర ప్రజలందరినీ కూడా చీట్ చేశారు. మేము ఎన్నికలకు ముందే మేము మరి ఆ హామీ ఇచ్చినప్పటి నుంచి కూడా 3 నెలలు ఆ తర్వాత పెంచిన 3000 4000 చేయటం, ఒకేసారి 7000 రూపాయలు ఇచ్చి అవ్వాతాతల కళ్ళల్లో ఆనందాన్ని చూసాం. మరి ప్రతి నెల క్రమం తప్పకుండా 1 తారీఖున మరి వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా గతంలో ప్రజాధనాన్ని ఎంతో దుర్వినియోగం చేశాడు వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చి. ఇవాళ వాలంటీర్ల వ్యవస్థ లేకుండా సచివాలయ సిబ్బందితోనే మరి ఉదయం 10-11 గంటలకల్లా పెన్షనర్స్ అందరికీ కూడా మరి ఇంటింటికి వెళ్ళి పెన్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేయటం అంటే ఇది కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించింది. ఇవాళ మేము ఒక్కొక్కటి కూడా త్వరగా 1 ఇయర్ కాలంలోనే ఎన్నో హామీలు నెరవేర్చున్నాం. మరి రేపు మాపో మరి ఈ పథకం ఇవాళ ఉచిత బస్సు ప్రయాణం అయిన తర్వాత నిరుద్యోగ భృతి ఇవ్వటం కూడా జరుగుతుంది. మరి తల్లికి వందనం మహిళలకి 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల వయసు లోపు ఉన్న ప్రతి గృహిణికి కూడా ప్రతి మహిళలకి కూడా మరి 1500 రూపాయలు. ఇంట్లో ఎంతమంది ఉన్నప్పటికీ ఇంట్లో కూతురు వయసు 18 సంవత్సరాల నుండి తల్లి వయసు 35 సంవత్సరాలు నిండిన వాళ్ళ అమ్మమ్మ వయసు 59 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి ఒక్క మహిళకి కూడా మేము ఇచ్చిన హామీ ప్రకారం ఈ కూటమి ప్రభుత్వం నెరవేర్చుకుంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఏ హామీ ఇచ్చిన హామీలేనే కాదు, ఇవ్వనివి కూడా ఈ సంక్షేమ అభివృద్ధిని ఈ రాష్ట్ర ప్రజలకి రుచి చూపించే బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం తరఫున మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మరి నారా లోకేష్ బాబు, యువ నాయకులు వీరందరూ కూడా ఈ త్రయం ముగ్గురు కూడా రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు తీస్తుందనటంలో ఎటువంటి పరుగులు పెట్టించడంలో కూడా ఇవాళ మా స్థాయి నాయకులను కూడా మరి ఇంట్లో ప్రశాంతంగా ఉండకుండా ఇంటింటికి తిప్పి ప్రభుత్వ పథకాలు మరి గత ప్రభుత్వం ఏంటి మేమేంటి ఈ సూపర్ 6 అనే దాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్ళి రాష్ట్ర వ్యాప్తంగా మేము అందరికీ కూడా మరి ప్రజలకు వివరించడం జరిగింది. దానిలో భాగంగానే ఇవాళ పులివెందుల్లో కానివ్వండి, ఒంటిమిట్టలో కానివ్వండి, కడప జిల్లాలో ఇవాళ జగన్మోహన్ రెడ్డికి భయం పట్టుకుంది. మీరు అన్నట్టుగా ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసింది వైఎస్ఆర్ ప్రభుత్వం. గతంలో వాళ్ళ తండ్రి అధికారంలో ఉన్నా మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నా మరి అక్కడ స్వేచ్ఛగా ఓట్లు వేసే పరిస్థితి లేదు. ఇవాళ బ్యాలెట్లో కూడా ఓట్లు వేసిన వాళ్ళు స్లిప్పులు రాసి చూడటం అనేది రాసి ఇవ్వటం కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మరి 30 సంవత్సరాల తర్వాత వాళ్ళు స్వేచ్ఛగా మేము ఓట్లు వేస్తున్నాం మరి దండాలని చెప్పన్నారు. అదే కూటమి ప్రభుత్వకి దండాలని చెప్పంటున్నారు. అదేవిధంగా మా వివేక సార్కి న్యాయం చేయాల్సిన బాధ్యత కూడా మీ కూటమి ప్రభుత్వం పైన ఉందని చెప్పి కూడా అంటున్నారు. మరి ఈ రెండు కూడా
మరి రాష్ట్ర ప్రభుత్వంలో మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మరి నారా లోకేష్ బాబు ఆ వివేక సార్కి న్యాయం చేయమని కడప జిల్లా ప్రజలు, పులివెందుల ప్రజలు కోరుకుంటున్నారు. ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడిగా నేను కూడా కోరుకుంటున్నా, తొందరగా ఆ పులివెందుల కడప జిల్లాలో మరి వారి కోరికని తీర్చాల్సిందిగా రాష్ట్రంలో నా స్థాయిలో ఉన్న మరి నాయకులు కూడా మేము ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము కూడా అభ్యర్థిస్తున్నాం. ఇంటింటికి తిరిగినప్పుడు మరి ఆ నాయకుడిని లోపల వేయలేదేంటి, ఈ నాయకుడి లోపల వేయలేదేంటి, ప్రభుత్వ పథకాలు ఇచ్చిన సంతోషం వాళ్ళల్లో కంటే కూడా ఆ నాయకులు అరాచకాలనే, అదే జగన్మోహన్ రెడ్డి కనుక ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయి ఉంటే ఇవాళ మీరు స్వేచ్ఛగా తిరగగలిగే వల్ల అనే మాటలు కూడా అంటూ ఉన్నారు. మరి మేము మా నాయకుల్ని మేము అభ్యర్థిస్తున్నాం, మేము డిమాండ్ చేస్తున్నాం. మరి ఎవరైతే మరి మన రెడ్ బుక్లో ఎవరైతే ఉన్నారో వారందరు నమోదయ్యి ఉన్నారో వారిని రాజ్యాంగబద్ధంగా చట్టం తన పని తాను చక్కగా చేసుకునే విధంగా తన పని తాను చేసుకోవడానికి మా ముగ్గురు నాయకులు కూడా త్వరగా సహకరించాలని మీ ద్వారా మేము కోరుకుంటున్నాం.